గారు రైట్. వచ్చేయండి, వచ్చేయండి. మీ ఫేస్ కనబడమండి, ఫేస్ కనబడాలా? పర్లేదు, నేను కడుక్కోలేదు. రైట్. శోభాని గారు, మీ ప్రశ్న ఏంటి? ఉండండి, 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 ఉండండి. అని అంటున్నాను నేను. వినబడతలేదు. ఏకకణ జీవి నుంచి మానవుడు తయారయ్యాడు. కొంచెం గట్టిగా మాట్లాడండి. ఏకకణ జీవి నుంచి బహుకణ జీవులు, బహుకణ జీవుల నుంచి అనలేడ నుంచి రెప్టైల్స్ నుంచి ఆర్థ్రోపాడ, ఇవన్నీ రకరకాలు. తర్వాత మ్యామల్స్ అంటే పాలిచే జంతువులు, తర్వాత పాకే జంతువులు, ఇలా రకరకాల జంతువులు. ఆగండి, 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 వెళ్ళిపోకండి. మీరు ప్రశ్న వేసి ఆ ప్రశ్న నుంచి మీరు చెప్పాల్సింది చెప్పండి, అడగాల్సింది అడగండి. మీ ప్రశ్న ఏంటి ముందర? ఇంత పరిణామ క్రమంలో దేవుడు ఎట్ల నుంచి వచ్చాడు? ఇది కదా పరిణామ క్రమము. ఈ దేవుడు అనే మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు? దేవుడు అనే ఇది. ఓకే, ఇప్పుడు చెప్పండి. ఫస్ట్ ఒక్కొక్కటి మొదలెట్టండి, ఒక్కొక్కటి మొదలు పెట్టండి. ఏ జీవులు వచ్చినాయి? ఫస్ట్ ఏకకణ జీవి, ఏకకణ జీవి. దాని ఆహారం ఏంటి? సముద్రంలో అసలు కంటికి కనపడదు గురూజీ, అది మైక్రోస్కోపిక్ కనబడదు. తర్వాత జీవి ఏంటి? తర్వాత స్పాంజెస్. ఇవి స్పాంజెస్ అని రకరకాల. ఈ కంటి అవి కూడా కంటికి కనపడదు. కంటి కనబడి చెప్పండి, మొదలెట్టండి ఇంకా. ఫస్ట్ తర్వాత వచ్చేసి అంటే జలం నుంచి జీవులు వచ్చింది, అంటే నీళ్లలో నుంచి. సరే, ఆ పెద్ద జంతువులు జలక్ కావచ్చు, వానపాము కావచ్చు, చేప కావచ్చు, ఇలాంటి. అంటే వెన్నుపాము లేని తర్వాత వెన్నుముక వచ్చిన జంతువులు వచ్చినాయి. వాటి ఆహారం ఏంటి? ఇవే పురుగులు గాని, మొక్కలు గాని, పురుగులు గాని, నాచు గాని అవి తింటాయి, డస్ట్ తింటాయి. తర్వాత ఏం జీవులు వచ్చినాయి? తర్వాత భూమి మీదకి వచ్చాం. భూమి మీదకి వచ్చే జంతువుల్లో ఫస్ట్ ఏమున్నాయి? తొండలు, ఉడతలు, ఇలా రకరకాల పరిణామ క్రమం గురించి. తర్వాత చివరికి చింపాంజీ నుంచి మనిషి, కోతి నుంచి వచ్చాడని చెప్తున్నారు కదా. ఇది కదా పరిణామ క్రమము. అప్పుడు ఆది మానవుడు అనే అతను ఈ మామూలుగా కోతి నుంచి, చింపాంజీ నుంచి వచ్చాడు అన్నాడు కదా. అప్పుడు ఆడుండయి, ఈ ఇల్లు ఆడుండయి. ఏం తిన్నాడు? ఏం కనపడతా తిన్నాడు. ఆకులు తిన్నాడు, అలములు తిన్నాడు, కట్టుకోవడానికి బట్టలు లేవు, మామూలుగా జంతు చర్మాలు కప్పుకున్నాడు, లేకపోతే ఆ చెట్ల వృక్షాల యొక్క తోళ్లు కప్పుకున్నాడు అని మన చరిత్ర. ఇక్కడ నుంచి ఇంత కష్టపడ్డ మానవుడు అకస్మాత్తుగా దైవత్వం ఎక్కడి నుంచి వచ్చింది అనేది నా డౌట్. వావ్, మంచి ప్రశ్న వేసారండి ఇవాళకి. ఇది కదా మన శాస్త్రం ఉన్నది కదా అని. అవును, మీకు సమాధానం కావాలి. వినబడతలేదమ్మా? ఒక ప్రశ్న గురూజీ, అడగండి. మనకి ఏకకణ జీవి నుంచి వచ్చింది అన్నారు కదా, అసలు ఏకకణ జీవి ఎక్కడి నుంచి వచ్చింది అనేది నా డౌట్ గురించి. అంతకు ముందే సృష్టి ఉందండి, భగవంతుడు అంతకు ముందే ఉన్నారు. అదే నా యొక్క ఇది. అసలు ఏకకణ జీవి నుంచి బహుకణ జీవి నుంచి పరాణజీవులు వచ్చినాయి. అసలు ఏకకణ జీవి ఎక్కడి నుంచి వచ్చింది అనేది నాకు ఆ క్వశ్చన్. వెరీ గుడ్, చాలా బాగుంది. శుభాని గారికి వెరీ గుడ్, బాగుంది. ముందే ఉంది అనేది నా సమాధానం. ఉండండి, ఓకే, చాలా అంతకు ముందే ఉన్నది. అసలు మీ ప్రశ్నలు బాగుంది, మీ ప్రశ్నలకి సమాధానం కూడా మీకు చాలా తెలుసు, కానీ ఏదో అడగాలని అడుగుతున్నారు అంతే. ఓకే, రైట్, వద్దాం. లలిత మేడం అన్నట్టు ఈ ఏకకణ జీవి ఎక్కడి నుంచి వచ్చింది అంటే, మనందరికీ మీ ఇంటి పేరు ఏంటి శోభాని గారు? షేక్. శోభాని గారి ఇంటి పేరు షేక్. సిగ్నల్ ప్రాబ్లం. అమ్మా లలితమ్మ,
గురుజీ మాట కట్ అవుతుందండి. ఆ, వాసవి మీ ఇంటి పేరు ఏంటమ్మా? గ్రంథి గురుజీ. ఆ, శోభాని గారి ఇంటి పేరు గ్రంథి. వాసవి ఇంటి పేరు వాసవి ఇంటి పేరు గ్రంథి. వాసవి గారి ఇంటి పేరు గ్రంథి, శోభాని గారి ఇంటి పేరు షేకు, నా ఇంటి పేరు షేక్. మా ఇంటి పేరు ఉడతావారు. బాగుంది. అంటే రకరకాల కుటుంబాలకి చెందిన మనుషులకి రకరకాల ఇంటి పేర్లు వచ్చినాయి. అసలు మన అందరి యొక్క ఇంటి పేరు ఏంటో తెలుసా? తెలుసా? తెలీదు గురుజీ. మనందరి ఇంటి పేర్లు మనమే పెట్టుకున్నాము. కానీ మన యొక్క అందరి ఇంటి పేర్లు నేను నేను అదే ఆత్మ. ఆ ఒక్క నేను నుంచే ఎన్నో ఈ నేనులు పుట్టుకొచ్చాయి. ఆ ఒక్క నేను నుంచి ఎన్నో ఈ నేనులు పుట్టుకొచ్చాయి. అంటే మనమందరము, మనకు తెలిసిన వారందరూ, మనకు తెలియని వారందరూ కూడా 84 లక్షల జీవరాశుల్లో మానవుడు ఒక జీవరాశి. ఓకేనా? ఎన్నో ఒక్క నేను నుంచి ఎన్నో నేను పుట్టుకొచ్చాయి. కాబట్టి మనందరి యొక్క ఇంటి పేరు నేను అని మా గురువు చెప్తారు. ఈ నేను నుంచే ఇవన్నీ పుట్టుకొచ్చినాయి. 84 లక్షల జీవరాశుల్లో మొట్టమొదటి జీవరాశి ఏకకణ జీవరాశి. సో ఆ నేను ఉంటేనే ఇన్ని నేనులు పుట్టుకొచ్చాయి. ఈ జీవరాశిలో కూడా నేనే. మాకు మనుషులు ఒక్కరు నేను కాదు, జీవరాశుల్లో కూడా నేనే. ఆ ఒక్క నేను ఉండడం వల్లే ఇన్ని జీవరాశులు పుట్టుకొచ్చాయి. ఎలా పుట్టుకొచ్చాయి అంటే, నేను ఇప్పుడు కాముగా ఖాళీగా పడుకున్నాను రాత్రి అంతా పడుకున్నాను. ప్రొద్దునే లేచి 5 గంటలకి లెగాలి. రాత్రి 12 అయిపోయింది కదా ఇంటికి వస్తానికి. సరే, అదే 3 గంటలు లెగాలి. రాత్రి 12 అయిపోయింది లెగడానికి, పడుకోవడానికి, లేవడానికి కొంచెం లేట్ అయిపోయింది. 5 అయింది. ఇప్పుడు నా భార్య ఇక్కడ లేదు. ఇప్పుడు ఏం చేశాను నేను? ఇల్లు గుమ్మాలు తుడుచుకున్నాను. తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను? క్లాసు చెప్పాలి. అందుకోసం మళ్ళీ అప్పుడు 6 గంటలకల్లా ఆ జూమ్ ఆన్ చేసి పైకి వచ్చి క్లాస్ చెప్పాను. ఇలాగా ఇప్పుడు లేచిన తర్వాత ఇల్లు గుమ్మాలు తుడుచుకున్నాను నేను. నా భార్య లేదు కాబట్టి ఇప్పుడు కొంచెం ఓపెన్లో తడిగుడ్డు పెట్టుకోవాలి. వాళ్ళ లక్ష్వరం కదా, మనకి శుద్ధి ఉంటుంది కాబట్టి కొంచెం ఓపెన్గా పెట్టుకోవాలి. ఇప్పుడు క్లాస్ చెప్పుకుంటున్నాం. ఇదంతా నా యొక్క సృష్టి. ఉదయం లేచిన కాడ నుంచి, నిద్ర లేచిన కాడ నుంచి నా సృష్టి క్రమం మొదలైంది. 2 మొదలైంది. 1 ఇల్లు గుమ్మాలు తుడుచుకున్నాను, 2 మీకు క్లాస్ చెప్తున్నాను, 3వది ఇంకోటి ఏదో జరుగుతుంది తర్వాత విషయం కదా. అలాగే ఆ పరబ్రహ్మ స్వరూపము తనకి తెలియకుండానే బిగ్ బ్యాంగ్ అంటారు. దీన్ని ఏమంటారు? అర్థం కాదు గురుజీ. బిగ్ బ్యాంగ్. బిగ్ బ్యాంగ్ బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం. బిగ్ బ్యాంగ్ తనకి తెలియకుండానే బిగ్ బ్యాంగ్ బ్లాస్ట్ అయింది. అది తనకి తెలియకుండానే చెప్తున్నాను, తనకి తెలిసి కాదు, తనకి తెలియకుండానే బిగ్ బ్యాంగ్ జరిగింది. తనలోనే తనకు జరిగింది. అది జరిగిన తర్వాత తనకే ఒక ఆలోచన పుట్టిందట. ఆలోచన పుట్టిందట అనేది కూడా మన మాటే, దానికి మాటలేదుండోయ్. ఏనండి, ఆలోచన పుట్టిందనట అనేది తెలుగులో మనం తెలుసుకున్న మన యొక్క పరిజ్ఞానంతో మనం చెప్పే మాట, దానికి అసలు మాటలేదు. సో తనలో తనకు ఒక ఆలోచన పుట్టిందట. ఆలోచన నుంచే తాను అణువులు పరమాణువులుగా మారిపోయి, న్యూట్రాన్లు ప్రోటాన్ల కింద మారిపోయి ఇట్లాగా జీవుల కింద పుట్టుకొచ్చిందట. తనకే తెలియదు. ఎందుకని ఇదంతా తనకే తెలియదు. ఆ జీవుల్లోంచి పరిణామక్రమం ఇదివరకు చాలాసార్లు మాట్లాడుకున్నాము. ఆ జీవుల నుంచి పరిణామక్రమం మార్చుకుంటూ కొండ కింద, కోన కింద, చెట్టు కింద, రాయి కింద, రప్ప కింద, నీరు కింద, అగ్ని కింద, వాయువు కింద, ఆకాశం కింద, ఇలాగా భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశాల కింద మారిపోయి అందులో భూమిలో నిలబడే జీవులు ఏదైతే ఉన్నాయో ఆ జీవుల కింద తనకి తానే సృష్టి చేసుకుని, నీటిలో ఉండి జీవించే జీవుల కింద తనకి తానే చేపలో చిన్న క్రిమి కానీ చేప పెద్ద త్రిమింగళాల వరకు తనకి తానే సృష్టి చేసుకుని, ఆకాశంలో ఎగిరే పక్షుల కింద తనకి తానే సృష్టి చేసుకుని, భూమి మీద నీటి మీద కూడా నడిచే జీవుల కింద సృష్టి చేసుకుని, తనకి ఆకలి వేసినప్పుడు ఆకలి వేస్తుందన్న సంగతి కూడా తనకి తెలియకుండా పక్కన ఏ జీవి ఉంటే ఏ పదార్థం ఉంటే ఆ పదార్థం తినడం అలవాటు చేసుకుని, పాములు ఉన్నాయనుకో, పాము డెలివరీ చేసిన వెంటనే తనకు ఆకలేస్తుంది అనమాట. పక్కన ఉన్న తన పిల్లల్ని తనే తినేస్తుంది. నా పిల్లల్ని తింటున్నానన్న జ్ఞానం కూడా తనకు ఉండదు. తన పిల్లల్ని తానే తినేస్తుంది. అందుకే పాములు కడుపులోంచి పిల్లలు వచ్చినాగానే పాము తల్లి నుంచి విడిపోతాయట. పాముకి ఇంకా పాలు ఇవ్వదు, ఆహారం కూడా పెట్టదు బిడ్డలకి, ఎందుకంటే తనే తినేస్తుంది అది. కాబట్టి ఆ పాము కడుపులోంచి పిల్లలు రాగానే చిన్న చిన్న పిల్లలు వస్తాయి, వచ్చి రాగానే అవి పారిపోతాయట.
దాన్ని తెలుగులో పారిపోతాయి. అది సృష్టి క్రమంలో జరుగుతుంది అది. సో ఆ విధంగా తనకి ఆహారం ఆకలేసినప్పుడు తనకి ఆహారం అనే మాట కూడా మనం చెప్పుకున్న మాటే. ఆకలేసిందంటే కడుపు నిండాలి, పక్కన ఏముంటే ఆ పదార్థం తినేస్తుంది. అలాగా ప్రతి జీవి తినడం మొదలెట్టుకున్న తర్వాత పరిణామ క్రమం జరిగిన తర్వాత మానవుడిగా అవతరించాడు మనిషి. భగవంతుడు మానవుడిగా అవతరించాడు. అతన్ని మనిషి అన్నాడు, మానవుడు అన్నాడు. ఎవడు? నేనే. ఎప్పుడన్నాను? నాకు అక్షర జ్ఞానం వచ్చిన తర్వాత. ఏమి? అక్షర జ్ఞానం వచ్చిన తర్వాత, అక్షర జ్ఞానం వచ్చిన తర్వాత మానవుడు అన్నాను, లేదు మనిషి అన్నాను, ఓకే. లేకపోతే ఇంగ్లీష్లో మ్యాన్ అన్నాను, ఓకేనా. లేకపోతే స్త్రీ అయితే ఉమెన్ అన్నాను, లేకపోతే తెలుగులో స్త్రీ అన్నాను, లేకపోతే ఆడది అన్నాను, లేకపోతే తెలుగులో మగవాడు అన్నాను. సో ఇదంతా ఒక నా యొక్క పరిజ్ఞానంతో పెట్టుకున్న మాటే. కుక్కలకే భాష ఉంటుంది తెలుసా? అవి బోయ్ 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 నడుచుకుంటాయి. అవి బోయ్ 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 నడుచుకుంటే అనుకుంటాం, కానీ మనం ఎలా అయితే మాట్లాడుకుంటున్నామో, మనకి ఎలా అయితే అర్థమవుతుందో వాటి భాష వాటికి కూడా ఉన్నాయి. పక్షులకి కూడా కావు కావు కానీ కి 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 కు 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 అని ఏవో భాషలో మాట్లాడుకుంటాయి. వాటి భాష వాటికి అర్థం తెలిసాయి. అలాగే చేపలకి కూడా భాష ఉంటుంది, మనకు తెలియదు అది. అలాగే మొక్కలకి కూడా భాష ఉంటుంది, మొక్కలు కూడా మాట్లాడతాయట. రవీంద్రనాథ్ ఠాగూర్ మొక్కలతో మాట్లాడేవాడట. వాటి మాట మనకు తెలియదు, వాటి భావం మనకు తెలియదు, కానీ రవీంద్రనాథ్ ఠాగూర్ కనిపెట్టాడు అవి ఏం మాట్లాడుకుంటున్నాయి, అవి ఎలాగ ఆనందంగా ఉంటున్నాయి, అవి ఎలా దుఃఖపడుతున్నాయని. సో ఇవన్నీ కూడా ప్రతిదీ ఉంది. ఇవన్నీ ఎలా జరుగుతుంది? పరిణామ క్రమంలో జరుగుతుంది. సో ఈ స్థితిలో ఉన్న మనిషిగా పుట్టిన తాను ఫస్ట్ ఆది మానవుడిగా ఉన్న తాను గుడ్డలు లేకుండా తిరిగాడు, తనకు సిగ్గు లేదు. స్త్రీ కూడా పుట్టింది, తనకు సిగ్గు లేదు. స్త్రీ కూడా గుడ్డలు లేకుండా ఉంది, పురుషుడు కూడా గుడ్డలు లేకుండా ఉంది. కానీ మాకు సిగ్గు వచ్చింది అనే జ్ఞానం అట్లా లేదు. ఇతను మర్మయ్యవాళ్ళు ఆవిడ చూస్తుంది, ఆవిడ మర్మాలు ఈవిడతో ఇతను చూస్తాడు. అవి మర్మ అవయవాలని కానీ, వీటి వల్ల పరిణామక్రమం సృష్టి జరుగుతుందని కానీ, ఇవి దాచుకోవాల్సినవి అని కానీ వాళ్ళకి తెలియదు. సో ఇప్పుడు ఏ ఆహారం తినాలి? పండు తొలితే పండు తినేవారు, జీవి దొరికితే జీవిని తినేవారు, ఏది దొరికితే తినేసేవారు. ఇది తినచ్చు ఇది తినకూడదని తెలియదు. వాళ్ళకి ఆకలి వేసింది తినేవారు, సుఖం కావాలని కోరుకొచ్చింది మైథునం చేసుకునేవారు, నిద్ర వచ్చింది ఎక్కడున్న వాళ్ళు అక్కడే నిద్రపోయేవారు. ఈ పరిణామ క్రమంలో వారికి సిగ్గు అనేది ఒకటి తెలిసింది. దానికి ఒక కథ లేరు క్రిస్టియానిటీ వాళ్ళు అన్నమాట. దేవుడు ఒక పండు తినమన్నాడు, 2 పళ్ళు ఇచ్చాడు, ఈ పండు తిను, ఇంకో పండు తినకు, ఆ పండు తింటే నీకు మారిపోతావు, పాడైపోతావు అని చెప్పాడు. అన్న తర్వాత ఎందుకు దేవుడు ఇలా చెప్పాడు అని చెప్పేసి ఆ పండు తిన్నారట. ఆ పండు తిన్న తర్వాత సిగ్గు వచ్చిన తర్వాత కప్పుకున్నారట, మర్మావయవాన్ని కప్పుకున్నారట. ఇదంతా ఒక కథే, నిజం కూడా కాదు అది. ఏ దేవుడు చెప్పలేదు, డైరెక్ట్గా వచ్చి ఎవరు కూడా వినాలన్న సంగతి కూడా తెలియాలి కదా. ఇప్పుడు నేను ఈ పండు ఇస్తున్నాను నీకు, ఈ పండు తిను, ఇంకో పండు ఇస్తున్నాను, ఈ పండుకు తినకు. ఏంటి దేవుడు మనల్ని పరీక్షిస్తాడా? అసలు దేవుడు అంటే నాకు తెలుసా? అతను ఏదో వాక్యం విన్నాను, ఆ వాక్యం నాకు అర్థం తెలుసా? నాకు అసలు ఏదో వినబడింది, ఏదో శబ్దం వినబడింది, ఆ శబ్దం ఏంటి నాకేం తెలుసు? ఏమీ తెలియదు. కానీ సృష్టి పరిణామ క్రమంలో తనకి తానే ఒక సిగ్గు అనేది వచ్చిన తర్వాత కప్పుకోవడం మొదలెట్టారు ఆకులతో. తర్వాత ఆహారం తినే విషయంలో ఆహారం ఎలా తినాలని వాళ్ళే డిజైన్ చేసుకున్నారు. పచ్చిమాంసం తినేసేవారు. కొన్నాళ్ళ తర్వాత పచ్చిమాంసం కుదరదు అని చెప్పేసి కొన్నాళ్ళు కుళ్ళిపోతుందని చెప్పి భూమిలో పాతడం మొదలెట్టారు. భూమిలో ఎలా పాతారు? గొయ్యి తీసి కొన్ని ఆకులు వేసి ఆ ఆకుల మీద ఈ మాంస పదార్థం పెట్టి పైన ఇంకొక ఆకులు కప్పేవారట. ఇప్పుడు మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామే పదార్థాలు అవి పాడవకుండా ఉండడం కోసం. అలాగా ఈ ఆకులు కిందేసి గొయ్యి తీసి ఆకులు కిందేసి ఆకుల మధ్య పదార్థం పెట్టి మాంసం పదార్థం పెట్టి పచ్చి మాంసం పదార్థం పెట్టి ఆ పైన మళ్ళీ ఆకులు వేసేవారన్నమాట. ఈ పైనుంచి వచ్చే వర్షం నీరు చల్లదనం అంతా భూమి పీల్చుకుంటుంది కదా, ఈ భూమి పీల్చుకోవడం వాళ్ళు డీప్ ఫ్రిడ్జ్లో ఉండేది. అది పదార్థం పాడేది కాదు, ఓకేనా. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు మనకి ఫ్రిడ్జ్లు తయారు చేశారు వాళ్ళు. కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేసి ఫ్రిడ్జ్లు తయారు చేశారు స్టోర్ చేయడం కోసం, ఓకేనా. ఆ స్థితిలో అలా ఉండగా కొన్నాళ్ళకి దీన్ని కాల్చుకు తిందామని ఆలోచన వచ్చిన తర్వాత వాళ్ళు కాల్చుకున్న నిప్పులు చిక్కుముక్కిరాయి అంటారు దాన్ని. చిక్కుముక్కిరాయి అంటే వాళ్ళకి తెలియకుండా 2 రాళ్ళు పట్టుకుని ఇలా కొట్టుకున్నారన్నమాట. ఇది ఇలా జరుగుతుందని కూడా తెలియదు వాళ్ళకి. ఎందుకో రాళ్ళతో ఆడుకుంటున్నారు. ఒక సమయంలో రాళ్ళతో ఆడుకుంటున్నారు ఇలా అన్నప్పుడు నిప్పు వస్తుందట.
నిప్పు వచ్చినప్పుడు అనుకోకుండా ఇలా అన్నప్పుడు ఆ నిప్పు రవ్వ భూమి మీద పడి మండింది ఎండి నాకు మండింది. ఓకే. ఓహో! తగలడింది అప్పుడు అది. ఓహో! ఈ రాయితో ఇలా అంటే నిప్పొస్తదా? నిప్పొత్తది అది అంటుకుంటదా? అన్న ఆలోచన వచ్చి ఓహో! ఇదిలా అంటే నిప్పొత్తది, కాలుతది, మండుతది. ఇదొక అగ్ని అని ఆళ్ళకి తెలిసింది ఆళ్ళకి. ఓకేనా? ఉన్నప్పుడు భూమి మీద ఉన్నప్పుడు ఇది భూమి అని తెలిసింది. తర్వాత ఇలా ఉన్నప్పుడు అగ్ని వచ్చిందని తెలిసింది. ఓహో! ఇది అగ్ని అన్నమాట అని తెలిసింది. ఎందుకంటే ముట్టుకుంటే వేడుంది. వేడి రాగానే ఓహో! అంటే ఇది అగ్ని, ఇది కాలుతది అనే జ్ఞానం వచ్చింది ఆళ్ళకి. ఓకేనా? వచ్చిన తర్వాత అప్పుడు ఆ మాంస పదార్థాన్ని కాల్చుకోవడం మొదలెట్టారు. కాల్చుకున్న తర్వాత ఓహో! భలే ఉంది లోపల భూమిలో ఉన్నప్పుడు పచ్చి మాంసం కొన్ని రోజులు స్టోర్ ఉన్నప్పుడు బాగుంది. ఇప్పుడు కాల్చుకుంటే బాగుంది. భలే ఉందని తెలుసుకున్న తర్వాత ఒక అనుకోకుండా ఈ పదార్థం ఒకటి నేల మీద ఉండిపోయిన తర్వాత ఆ పదార్థం అనుకోకుండా ఒక చిప్పలాగా అంటే మనిషి యొక్క పుర్రే లేదంటే సంథింగ్ జంతువు యొక్క పుర్రో ఆ పుర్రలో మాంసం పదార్థం పడిపోయిన తర్వాత నీరు వచ్చి దానిలో పడిన తర్వాత అది కుళ్ళిపోవడం మొదలెట్టింది. వాళ్ళకి ఒక అసహ్యం వేసింది. కుళ్ళిపోయింది తింటున్నాము అని తెలిసింది. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, దాని గురించి ఒక పని చేద్దామని చెప్పి ఈ పుర్రి కింద మంట పెట్టి ఇది ఉడకబెట్టడం మొదలెట్టిన తర్వాత ఓహో అదొక టేస్ట్ వచ్చింది. ఓహో ఇలా ఉడకబెట్టిన తినచ్చు అన్నమాట అని వాళ్ళకి తెలియకుండానే సృష్టి పరిణామ క్రమంలో మొదలైంది ఆలోచనలన్నీ. ఉదాహరణ మాట్లాడుకుందాము. మనము ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి మాట్లాడుకోవాలంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేవాళ్ళము, ప్రయాణం చేసేవాళ్ళము, వాహనాలు లేవు నడిచి వెళ్ళేవాళ్ళము. లేదంటే తర్వాత కొంచెం టెక్నాలజీ నేర్చుకున్న తర్వాత పక్షులకి రాయబారం అంటారు, రాజులు చేసేవారు జమీందారులు కూడా. ఈ ఊరి నుంచి ఆ ఊరికి మన చుట్టాలు ఉన్నారంటే ఈ పక్షికి అలవాటు చేసేవారు. ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్ళి అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావడం అలవాటు చేసేవారు అంట. నా బంధువుని దానికి తెలిసింది పావురానికి. దాని తర్వాత పావురానికి కాళ్ళకి లేక కట్టి అక్కడి నుంచి ఇక్కడికి వార్తలు తెలుసుకునేవారు అన్నమాట. విషయాలు తెలుసుకునేవారు, మంచి చెడు విషయాలు. ఆ తర్వాత నుంచి గ్రహంబెల్ అనే వ్యక్తి ఫోన్ కనిపెట్టాడు. గ్రహంబెల్ అనే వ్యక్తి ఈ వినికిడి ద్వారా మనం తెలుసుకోవచ్చు అని చెప్పేసి ఒక ఫోన్ కనిపెట్టాడు. ఆ ఫోన్ గ్రహంబెల్ కనిపెట్టిన ఫోన్ కాడ నుంచి ఇప్పుడు మనకి స్మార్ట్ ఫోన్స్ ఎలా వచ్చినాయి, మన యొక్క ఆలోచన ఎలా పుట్టింది, తీవ్ర తపన ద్వారా పుట్టింది. ఇప్పుడు పావురాలతో మనం విషయాలు తెలుసుకునే విషయాలు మనము ఇప్పుడు స్మార్ట్ ఫోన్లో మొత్తం ప్రపంచాన్ని అంతా చేస్తున్నాం. ఇది అలా అంత ఎవరు తెచ్చాడు? భగవంతుడు తెచ్చాడా? కాదు, ఈ మనిషి యొక్క ఆలోచనతో వచ్చింది. సరే, ఇప్పుడు వీటన్నిటికీ కారణం అంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, అవయవాలు కప్పుకోవడం కానించి ఆహారం తినే పదార్థాల కానించి ఇలా ఈరోజు ఈ స్థాయికి వచ్చాము. సరే, దీనంతటికీ కారణం ఎవరు? నేను ఆత్మనే పేరు కూడా నేనే ఎట్టాను. మళ్ళీ చూడండి, నాకు ఆత్మ అనే పేరు నేను ఎట్టాను, భగవంతుడు అనే పేరు నేను ఎట్టాను, పరబ్రహ్మ స్వరూపం అనే పేరు నేను ఎట్టాను. అన్నీ నేనే పెట్టుకున్నాను. ఎందుకంటే అన్నింటికి నేనే మూల కారణం. నేనే భగవంతుణ్ణి, నేనే ఆత్మని, నేనే జీవిని, నేనే సృష్టి పరిణామ క్రమంలో నడిపించుకుంటున్నాను. రైట్. ఇలాగా ఉండే జీవులు, నీటిలో ఉండే జీవులు, భూమి మీద ఉండే జీవులు ఇలా ఉన్నాయి. ఇలా ఉన్న తర్వాత వీటికి కూడా మనకి షట్చక్రాలు అనుకున్నాం కదా, వీటికి కూడా చక్రాస్ ఉంటాయి. మీకు కొంచెం మీకు ఒక ఫోటో పెడతాను గ్రూప్లో, చూడండి. వాటికి కూడా చక్రాస్ ఉంటాయి. ఇవి ఇలా ఉంటాయి. ఇలా ఉండడం వల్ల పైనుంచి ఒక ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీ ఇలా పడిపోయి ఇలా పాకిపోయిన తర్వాత వాటికి జ్ఞానం రాలేదు. ఎప్పుడైతే ఈ జీవులు ఇలా ఉండే జీవులు ఇలా రావడం మొదలెట్టినాయో, ఇప్పుడు చక్రాస్ అన్నీ కూడా వెనుపాము మీద ఇలా నడిచినాయి. సహస్ర చక్రం ఇలా ఉంది పైన. ఇప్పుడు ఎప్పుడైతే ఈ సహస్ర చక్రంలోకి ఎలా ఉందో, పైనుంచి ఎనర్జీ పడిందో, ఆ ఎనర్జీ పడడంతో సహస్ర చక్రం ఓపెన్ అయ్యి తన జ్ఞానం ఉదయించింది. ఆ జ్ఞానం ఉదయించినప్పుడే ఇలా మనిషి ఉండే జీవుల కాడ నుంచి ఇలా మనిషి కూడా ఫస్ట్ కోతిలాగే, ఏమన్నా శుభాని గారు అవునా కదా, కోతిలాగే నడిచేవాడు 2 కాళ్ళతో 2 చేతులతో భూమి మీద. అవునా కదా? అవునవును కదా. అప్పుడు కూడా తనకు జ్ఞానం రాలేదు. అతనికి ఒక తోక ఉండేదండోయ్. ఆది మానవుడు కూడా తోక ఉండేది కోతిలాగే. నెమ్మదిగా ఆ తోక క్షీణించిపోవడం మొదలెట్టిన తర్వాత అప్పుడు ఇలా ఉండవలసిన మనిషి ఇలా ఉండే జీవి ఇలా నుంచుంది. ఆ జీవినే మనిషి అన్నా నేను, ఆ జీవి కోతి అన్నా నేను, ఆ కోతి నుంచి మనిషి వచ్చిందన్నా నేను. అన్ని జీవులకి కూడా, చేపలకి వాటికి కూడా తోకలు ఉంటాయి. ఆ తోకలు నెమ్మదిగా కట్ అయిపోతాయి. చూడండి, చిన్న చేప, మీ ఎక్వేరియంలో పెంచుకునే చేప పిల్లని చూడండి, ఆ చేపకి తోక ఉంటుంది.
పుట్టిన పిల్లకి చిన్న తోక ఉంటుంది. ఆ తోక నెమ్మదిగా వెళ్ళిపోయి చిన్న తోక కింద తొక్కుతుంది అన్నమాట, ఇలా ఆడుతుంది ఆ తోక. సో అన్ని జీవులలాగే కూడా మనిషికి కూడా తోక ఉంది. ఆ తోక అలా నెమ్మదిగా కట్ అయిపోయి అంటే ఆరిపోయిన తర్వాత ఆ తోక ఎప్పుడైతే ఆరిపోయిందో అప్పుడు నుంచోడం మొదలెట్టాడు ఇలా. అప్పటిదాకా నుంచోలేదు. నుంచున్న తర్వాత సహస్రచక్రం ఓపెన్ అయింది. సహస్రచక్రం ఓపెన్ అయిన తర్వాత జ్ఞానం ఉదయించింది తనకు తానే. ఎలా ఉదయించిందని చెప్పడానికి లేదు, ఉదయించింది అంతే. దీనికి ఆధారాలు లేవు. ఇప్పుడు చిప్పులుగా మనకు నెట్లో అంతరిక్షంలో పెట్టేసి శాటిలైట్లో పెట్టేసి ఇంత జ్ఞానాన్ని మనకి ఎలా ఇస్తున్నారు అంటే ఇది ఎలా వచ్చిందంటే దీనికి ఆధారాలు లేవు. కనిపెట్టాడు అంతే మనిషి, ఏదో ఒక ప్రయోగం చేస్తుంటాడు. అలాగే ఇప్పుడు చేస్తున్నాడు. ఒకప్పుడు అసలు ప్రయోగం చేయకుండానే తెలుసుకునేది. ఇదంతా చెప్పింది ఏంటి, ప్రయోగం చేయకుండా తెలుసుకున్నది. ఈ సహస్రచక్రం ఓపెన్ అయింది. ఈ సహస్రచక్రం ఓపెన్ అయిన తర్వాత ఇప్పుడు తనకు తాను ఆలోచించడం మొదలెట్టాడు. కొత్తగా ఆలోచించడం మొదలెట్టాడు. ఈ సమయంలోనే శోభాని గారి ప్రశ్న, భగవంతుడు ఎక్కడ వచ్చాడు? ఓకే, ఈ సమయంలోనే నేను కొత్తగా ఆలోచన చేసి మొదలెట్టాను కదా. ఏది దొరికితే అది తిన్నప్పుడు ఏ అనారోగ్యం లేదు, ఏది దొరికితే తిన్నప్పుడు ఏ అశాంతి లేదు. వీడికి కొత్తగా జ్ఞానం ఉదయించింది కదా. ఆ జ్ఞానం ఉదయించిన తర్వాత ఈ ఆహార పదార్థం ఇలా తినాలి, ఈ ఆహార పదార్థం ఇలా తినకూడదు, ఈ ఆహార పదార్థం తింటే ఇది వస్తుంది, ఈ ఆహార పదార్థం తింటే ఇది వస్తుంది, తనకు తానే తెలుసుకోవడం మొదలెట్టాడు మంచి చెడులు. ఆ మంచి చెడులు తెలుసుకున్న తర్వాత ఇప్పుడు ఏ ఆహార పదార్థం తినాలి, ఏ ఆహార పదార్థం తినకూడదు తనకు తానే మొదలెట్టుకున్నాడు ఆలోచన. ఇప్పుడు ఈ ఆకులతో కట్టుకున్న నేను, తాటాకులతో కట్టుకున్న నేను బట్ట అనేది ఎలా కట్టుకోవాలో తెలుసుకున్నాను. నేను బట్టను కూడా దారాన్ని సృష్టించుకుని నేనే పట్టు పురుగులు ఉంటాయి కదా, ఆ పట్టు పురుగుల్లో చెట్టు, ఆ పట్టు నుంచి ఒక దారాన్ని లాగాను, వచ్చింది. అది ఒకసారి వచ్చింది. దీన్ని ఇలా మెలిట్టిన తర్వాత ఇది దార పోగులా వచ్చింది. దీంతో నేను అల్లితే ఎలా బాగుంటుందని చెప్పి అల్లడం మొదలెట్టి ఒక చిన్న గుడ్డపీలికి వచ్చింది. ఆ గుడ్డపీలికి కట్టుకున్నాడు. ఇక్కడ కట్టుకున్నాడు. ఓహో ఇలా ఉంటుంది అంటే ఈ చిన్న గుడ్డ పీలిక నుంచి దాన్ని అలవడం మొదలెట్టాడు. పెద్ద గుడ్డ పీలిక వచ్చింది. ఆ గుడ్డ పీలికల నుంచి ఇంకా పెద్దగా ఏం చేయాలంటే మళ్ళీ యంత్రాలు తయారు చేసుకున్నాడు. కర్ర మొక్కలు తెచ్చుకుని అవి కట్టుకుని ఈ కట్టు తన సొంతంగా ఇంక బ్రెయిన్ ఆలోచించి మొదలెట్టాడు. ఇంకేం ఆగలేదు అక్కడ, సృష్టిక్రమం ఆగలేదు. అంటే అలా కూర్చున్న తర్వాత తనకేదో అనారోగ్యం వచ్చింది, తనకేదో బాధ వచ్చింది, తనకేదో కష్టం వచ్చింది. ఈ కష్టాన్ని ఎవరికి చెప్పుకోవాలో తెలియలేదు. అప్పుడే శ్రీ స్వామినారాయణ గురూజీ మొదలెట్టాడనమాట. వీళ్ళందరికీ కష్టాలు తీరే మార్గం చెప్పాలి అని అప్పుడు ఆలోచన చేసి నేనేం చేశానంటే ఒక చెట్టు కొమ్మని తీసుకొచ్చి దానికి ఒక పసుపు అనేది కూడా ఉంది, పసుపు కొమ్ములు ఉన్నాయి కదా, ఆ పసుపు కొమ్ములను అరగదీసి పసుపు కింద వేసి నీరు కింద పెట్టి దానికి ఒక రంగు అద్ది దానికి అద్ది ఒక కుంకుమ పువ్వు రాళ్ళు ఉంటాయి, ఆ రాళ్ళని ఎలా చేసి ఇది పౌడర్ కింద చేసి బొట్టు పెట్టి రాత్రి సృష్టించానమాట. నేను సృష్టించి మరణ పొద్దున అందరికీ తీసుకొచ్చి మీరు నాకు భగవంతుడు రాత్రి కనబడ్డాడు. ఆ భగవంతుడు ఎలా కనబడ్డాడు అంటే మీకు తెలియజేయడం కోసం ఇంకో భగవంతుడు ఈ రూపంలో కనబడ్డాడు. నాకు ఈ రూపంలో కొయ్యబొమ్మని పెట్టాను. ఈ కొయ్యబొమ్మను నువ్వు భగవంతుడి కింద స్వీకరించు. దీన్ని అమ్మవారు చేశాను. ఫస్ట్ అయ్యవారిని చేయలేదు, అమ్మవారిని చేశాను. సో అమ్మవారిని చేసి దానికి ఒక పెద్ద కళ్ళు, పెద్ద బొట్టు, పెద్ద ముక్కు, పెద్ద నోరు పెట్టి ఒక విగ్రహం తయారు చేశాను అన్నమాట చెక్కతో. దీన్ని పూజించు, దీన్ని ధ్యానించు, పూజించు, నీ కష్టం చెప్పుకోవాలి. ఆ కష్టం ఎప్పుడైతే చెప్పుకోవడం మొదలెట్టాడు మనిషి ఫస్ట్ అంగీకరించలేదు. కొంతకాలం తర్వాత ఇప్పుడు వాసవితలు వచ్చిందనమాట. వాసి వచ్చి ఏదో స్వామినారాయణ గురుజీగా చెప్తున్నారు కదా, ఏదో హీలింగ్ అనేది చెప్తున్నారు కదా, ఉంది కదా అని చెప్పేసి అసలు తెలుసుకుందాం ముందు అని తన కష్టం చెప్పుకుంది. ఇక్కడ చెప్పుకోగానే వెంటనే తన కష్టం తీరింది. నా కష్టం తీరిందని చెప్పేసి అమెరికాలో ఉన్న అనురాధ తల్లికి వాసవితలు చెప్పిందనమాట. అనురాధ గారు గురూజీ చెప్పింది వినలేదు, హీలింగ్ చేస్తే అనారోగ్యాలు తగ్గుతాయట, మానసిక స్థితులు మారతాయట, చెప్పింది మన అందరూ వినలేదు, నేను ప్రయోగం చేశాను, నా కష్టం తీరింది, మీరు కూడా కష్టం అంటే చెప్పుకోండి అంటే అనురాధ కూడా వెంటనే వచ్చి తన యొక్క బిడ్డ కష్టం చెప్పుకుంది. చెప్పగానే నెమ్మదిగా తీరడం మొదలెట్టింది. ఇప్పుడు ఈ అనురాధ వాసవి ఇద్దరు కలిపి మొత్తం అందరికీ చెప్పడం మొదలెట్టారు. అప్పుడు అందరూ వచ్చి దీన్ని మొదలెట్టారు. ఇప్పుడు శోభాని గారు నాకు యాంటీ అనమాట. ఓహో దీన్ని ఎలా ఉంది కదా అని చెప్పేసి ఏం చేశారంటే స్వామినారాయణ గారు చెప్పేదంత తప్పు నేను నిరూపించాలని చెప్పేసి రాత్రి వచ్చేసి ఈ చెట్టు కొమ్మని నరికేసిన తర్వాత నాకు తెలుసు ఎవరు నరికేశారు. సరే ఇంకా ఆయన ఏమన్నా, ఎందుకు నేను దైవత్వంతో ఉన్నాను కదా, దైవత్వానికి కూడా నాకు తెలియదు, నేను ఒక జ్ఞానంతో ఉన్నాను కదా, ఈ జ్ఞానాన్ని అందరూ పంచాలి కదా, ఆయన అజ్ఞాని పోలే అని వదిలేసి నేను మళ్ళీ ఏం చేశాను, రాత్రి ఇంకొక చెట్టు కొమ్మను సృష్టించాను. మళ్ళీ ఆ దేవుతే నరకబడిపోయింది. మళ్ళీ వాసవి ఇప్పుడు కొత్తగా వాసవిని అనురాధ మొదలెట్టిన తర్వాత కొత్తగా ఇప్పుడు ఎవరున్నారు, గోపాలపురం మధు దేవి ఉందన్నమాట.
ఆవిడేమంటుంది, లలిత మేడం. మమ్మల్ని కాపాడతాడంటున్నారు ఆ దేవత అమ్మవారు. మరి అమ్మవారిని రక్షించుకోలేకపోయింది కదా, మరి నరకబడిపోయింది కదా. ఇది తలలో ఇదంతా తలే, ఒక తలలో సగం భాగం పోయింది. ఇప్పుడు తన్నే కాపాడుకోలేకపోతే నన్ను ఎలా కాపాడుతుంది అనుకుంటానని నేనేం చేశానంటే, ఇప్పుడు రాత్రి ఏం చేశాను, దీన్ని మళ్ళీ ఇంకో కొత్త కోయి నెట్టేశాను. పెట్టిన తర్వాత శుభానికి రాగలేదు. ఆగకుండా ఏం చేశారు, నిప్పోటి తయారు చేశాను కదా, చెక్కుముక్కు రాయిపోతే నిప్పు వచ్చింది కదా, ఆ నిప్పుతో మంట వస్తుంది కదా. అప్పుడు ఏం చేశాను, ఎండిపోయిన ఆకులను వచ్చేసి చెట్టు మీద ఆ కొమ్మ మీద వేసేసి ఆ మాను మీద వేసేసి దాన్ని చెక్కుముక్కు రాయి పెట్టి తగిలెట్టేశాను. తగిలెట్టేసిన తర్వాత మాడిపోయింది, పోయింది అది. మళ్ళా రాత్రి ఇలా జరిగిందని తెలిసి నేను ఏం చేశానంటే, మన్నాడు పొద్దున్న ఒక రాయిని తీసుకొచ్చేసాను. ఇప్పుడు రాయిని తీసుకొచ్చి దానికి ఆకారం పెట్టేశాను, రూపం పెట్టేశాను. అప్పుడు కూడా డిజైన్ చేశాను. డిజైన్ చేసిన తర్వాత అప్పుడు ఆ భగవంతుడు ఇప్పుడు రాయిలా వచ్చాడు అని చెప్పగానే, భగవంతుడు ఇదివరకు చెక్కలా ఉన్నాడు, భగవంతుడు రాయిలో వచ్చాడు, ఓ దానికి ఇప్పుడు సంబరాలు, తాపెట్లు తాళాలు చేయడం మొదలెట్టారన్నమాట అందరం. ఓకే, చాలా బాగుంది కదా అనుకున్న తరుణంలో ఇప్పుడు అభిషేకం చేయడం మొదలెట్టిన తర్వాత ఈ బొట్టు కాటిక ఇవన్నీ కూడా జారిపోతున్నాయి, ఆకారం పోతుంది అన్న తర్వాత వీళ్ళకి మళ్ళీ ఆకారం పోతే ఎలాగా, ఒక ఆకారం చూపించాను కదా, అప్పుడు ఆకారం పోతుంది కదా. అప్పుడు ఏం చేశానంటే నేను మళ్ళీ ఈ రాయిలోనే పెద్ద గట్టిగా ఉన్న రాయిని తీసుకుని ఇంకొక రాయిలోనే దాని శానం కింద తయారు చేసి నూరేనమాట, నేల మీద నూరితే పెద్ద రాయి మొక్క శానం కింద ఒక ఉలి కింద వచ్చిందనమాట. మళ్ళీ ఇంకో పెద్ద సుత్తి కింద తయారు చేశాను, పెద్ద దాన్ని సుత్తి కింద తయారు చేసి ఏదైతే కాదో దాన్ని అంతా శిల్పంలో చెక్కిసాను. ఏదైతే ఒక రూపం రాదో ఆ రూపం రాందన్నంత చెక్కిసేటప్పటికి ఒక రూపం వచ్చింది, ఒక నుదుడు, ఒక 2 కళ్ళు, ఒక ముక్కు, ఒక నూరు, చెవు అన్నీ వచ్చినాయి, రూపం వచ్చిందనమాట. ఇంకా దీన్ని ఎవరు ఇప్పుడు అభిషేకం చేసినా సరే ఎక్కడ ఏం పోవు, ఎందుకంటే బాగున్నాయి కదా. సరే, చాలా బాగుంది. ఇంక కొంతకాలానికి ఇతనికి మళ్ళీ ఇంకో ఆలోచన వచ్చి, మనకి 2 చేతులు ఉన్నాయి కదా, అతనికి కూడా ఇప్పుడు ఈ విగ్రహానికి తల కింద ఉంది, ఇప్పుడు దీన్ని కూడా ఒక ఆకారం తయారు చేద్దామని ఒక ఆకారం తయారు చేసి 2 కాళ్ళు 2 చేతులు పెట్టారన్నమాట. కొంతకాలానికి మళ్ళీ నాకు ఒక ఆలోచన వచ్చి, మనం 2 కాళ్ళతో 2 చేతులతో ఉన్నట్టు మన దేవుడికి 2 కాళ్ళు 2 చేతులు ఉంటే ఎలా కుదురుతుంది, నడవడానికి 2 కాళ్ళు సరిపోతాయి కదా, మరి అందరిని రక్షించడానికి బోల్డ్ చేతులు కావాలి కదా అని చెప్పేసి కొత్త విగ్రహం తయారు చేశాను. 10 చేతులు, ఇటు ఒక 5 చేతులు, ఇటు ఒక 5 చేతులు. ఇలా తయారు చేసిన తర్వాత ఇంకా కొంతకాలానికి ఇంకా ఏదో మరి చేతులతో రక్షిస్తాడు, మరి మనిషి ఎంతోమంది ఉంటారు కదా, మన ఇప్పుడు చేతులతో అయితే రక్షిస్తాడు, ఒక తలగా ఉంది కదా అని చెప్పేసి 10 తల పెట్టాడు. ఇలాగే రకరకాలుగా నేనే సృష్టించుకున్నాను భగవంతుణ్ణి, నా కష్టాన్ని తెప్పుకోవడానికి, నా బాధను తెప్పుకోవడానికి, వాదార్చుకోవడానికి. మరి ఎలా తీరిందని రాయి కదా, ఎలా తీరిందంటే విశ్వంలో ఒకటి ఉంది, నాకు ఏదన్నా ప్రశ్న వేస్తే సమాధానం వస్తుంది. నాకు ప్రశ్న వేస్తే సమాధానం వస్తుందంత సంగతి నాకు తెలియదు కాబట్టి ఒక దేవుడిని సృష్టించాను. మీ అందరికీ తెలియదు కాబట్టి నేనే ఒక దేవుడిని సృష్టించాను. సో ఎప్పుడైతే సృష్టించానో భగవంతుడికి ఈ అమ్మవారు అన్నాను కదా, అయ్యవారు అన్నాను కదా, ఆ తర్వాత ప్రశ్న చెప్పగానే సమాధానం కూడా వచ్చింది నాకు. నేనేమనుకుంటే అమ్మవారి నుంచి వచ్చింది అనుకున్నాను, మహిమ వచ్చింది, నాకే జ్ఞానం వచ్చింది, సమాధానం నాకే వచ్చింది, ఓహో అమ్మవారి నుంచి వచ్చింది అనుకున్నాను. రైట్, ఇంకా అక్కడి నుంచి అది మొదలైంది. అది ఈ సృష్టి పరిణామ క్రమంలోనే ఋషులు ఇంకా అడ్వాన్స్డ్గా నేను ఇప్పుడు గురువు కూడా నేను ఋషి కింద మారానమాట. ఇప్పుడు మీ అందరి యొక్క హావభావాలని క్రోడీకరించుకుని, మీ యొక్క అనుభవాలను క్రోడీకరించుకుని, ఇప్పుడు అనారోగ్యం ఎలా వస్తుంది, ఏ ఆలోచన చేస్తే ఏ అనారోగ్యం, నేను నేర్చుకున్నాక మర్మతెరపీలు తెలుసుకున్నాం కదా, ఏ మానసిక స్థితి వల్ల ఏ అనారోగ్యం వస్తుంది తెలుసుకున్నాను, తర్వాత శక్తి ఎలా వస్తుంది తెలుసుకున్నాను. అలాగే నేను సాధన చేసి హీలింగ్ అనే విధానాన్ని తెచ్చుకున్నాను, సిద్ధ విద్యని తెచ్చుకున్నాను. సిద్ధ విద్యను తెచ్చుకుని నేను ఎలా అంటే అనారోగ్యం తగ్గుతుంది, నేను భావన చేశాను, ఇలా వస్తుంది ఇలా తిరుగుతుందని చెప్పి భావన చేశాను. ఆ భావననే ఒక హీలింగ్ మెథడ్ కింద తయారు చేశాను. ఆ హీలింగ్ మెథడ్నే తయారు చేసుకుని మీరు అందరూ నేర్చుకుని మీరు కూడా అనారోగ్యం తగ్గించుకున్నారు కదా. నిన్న గోపాలపురం అమ్మాయి ఎవరు, దేవికాక ఇంకో అమ్మాయి ఎవరు వచ్చిందా, గోపాలపురం అమ్మ ఉన్నారు ఎవరు, రోజు మాట్లాడుతుంది, వాళ్ళు రాలేదు, చంద్రకళ రాలేదు కదా. నిన్న నీ అనుభవం చెప్పి నాకు ఫోన్ చేస్తున్నావు, నువ్వు వీడియో ఆన్ చేసుకో.
త్వరగా వచ్చేలా, మనకు సమయం లేదు. వచ్చేస్తాను గురుజీ. అలాగే గురుజీ. సో ఈ సృష్టి పరిణామ క్రమంలో ఇలా 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 జరిగింది. ఇప్పుడు చెప్పండి శోభాని గారు, దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడు అంత మన క్రియేట్ చేసింది కదా? ఇప్పుడు మీరెవరు ఇంతకని? మీరు మనిషా దేవుడా? మనిషి 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 అనుకుంటే మీరు మనిషి, లేదు నేను దేవుడు అనుకుంటే దేవుడు. నేనేమీ చేయలేను అనుకుంటే మీరు చేయలేని స్థితిలో ఉంటారు, నేను ఏదైనా చేయగలనుకుంటే చేసే స్థితిలోనే ఉంటారు. మీరు స్వార్థంగా ఆలోచిస్తే మీరు ఏమీ చేయలేరు, నిస్వార్థంగా ఆలోచిస్తే ఏదైనా చేయగలరు మీరు. సింపుల్ టెక్నిక్. మీరు గర్వంగా ఆలోచిస్తే మీరేమీ చేయలేరు, నిగర్విగా ఉంటే ఏదైనా చేయగలరు మీరు. నేను చేస్తున్నాను భావంతో చేస్తే మీరేమీ, మీ వల్ల ఏమవ్వదు. ఆయన నా చేయిస్తున్నాను అనుకుంటే కనుక మీకు ఏదైనా అవుతుంది. ఆయన ఎవరు మళ్ళీ ఇక్కడ? నేనే ఆ ఆయన కూడా. ఆయనే ఈ నేను, నేను ఆయన కాదు, ఆయనే ఈ నేను. ఈ నేను లోభిత్వంతో స్వార్థంతో ఆలోచిస్తుంది కదా, సంకుచిత భావాలతో ఉంది కాబట్టి నేను చేస్తుంది అని అనుకోవాలి. ఇక్కడ నేను నాలో సంకుచిత భావాలు అనుమానాలు ఏమీ లేని స్థితిలో ఉన్నప్పుడు నేనే ఈ నేను అని తెలుసుకుంటుంది. ఇది అర్థమైంది? అర్థం కాలేదు మీకు? 108 ఉపనిషత్తుల్ని ఒక్కొక్క ఋషి రాసుకొచ్చాడు. ఈ ఉపనిషత్తుల నుంచి వేదాలు వచ్చినాయి. ఓకేనా? ఈ వేదం నుంచే ఒక బైబిలు, ఒక భగవద్గీత, ఒక ఖురాన్ తయారైంది. ఓకేనా? ఇప్పుడు 108 ఉపనిషత్తులు తిరిగేసినా కానీ ఒక్కడే చెప్తుంది, మీరు కోరికలు పెట్టుకోవద్దు, సంకల్పాలు పెట్టుకోవద్దు, విషయ వాసన వెంట పడవద్దు. మీకు అనారోగ్యం వస్తుంది, మీకు అశాంతి వస్తుంది, మీకు దుఃఖం వస్తుంది, మీకు బాధ వస్తుంది. నేను అనే జ్ఞానాన్ని మీరు కోల్పోతారు. ఎప్పుడైతే మీ కోరికలు లేకుండా, విషయ వాసన లేకుండా, సంకల్పాలు లేకుండా జీవిస్తూ ఉంటారో నేనుతో ఉంటారు మీరు. అప్పుడు మీరు ఆనంద స్థితిలో ఉంటారు, మీరు ప్రశాంత స్థితిలో ఉంటారు. మీరు మీ జీవితం అల్లకొల్లలు ఎందుకు అయిపోతున్నాయి అంటే, నేను అనే అహంకారం తీసుకున్నాను, నేను అనే భావం తీసుకున్నాను, నాది అనేది తీసుకున్నాను. నేను నాది ఈ రెండాటితోనే మీ జీవితం మొదలైపోయింది. కాబట్టి మీకు అశాంతి వస్తుంది, దుఃఖం వస్తుంది, అనారోగ్యం వస్తుంది, బాధ వస్తుంది, కష్టం వస్తుంది. పక్క వాళ్ళని చూసి మనం మార్చుకుంటున్నాం మన జీవితాన్ని. వాళ్ళు ఏదో బాగున్నారు, నా జీవితం కూడా బాగుండాలనుకుంటున్నాను. వాళ్ళ ఏ జీవితం ఎలా ఉందో నీకు తెలియదు, నాకు తెలియదు. వాళ్ళని చూసి అనుకున్నాను వాళ్ళ జీవితంలాగా నా జీవితం ఉందనుకుని. వాళ్ళు పెద్ద బిల్డింగ్ కట్టుకున్నారు, నేను కూడా పెద్ద బిల్డింగ్ కట్టుకోవడానికి కష్టపడిపోవాలి. పెద్ద మెర్సిడెస్ బెంజ్ కారు కొనుక్కున్నాను, నేను కూడా పెద్ద మెర్సిడెస్ బెంజ్ కారు కొనుక్కోవాలని కష్టపడిపోతున్నాను. సో ఇవన్నీ నిలబడతాయని నిలబడవు, పోతాయి. దీని నుంచి నా జీవిత కాలాన్ని వృధా చేసేసుకుంటున్నాను. ఒక 50 లక్షలు పెట్టి ఒక బిల్డింగ్ కొనుక్కుంటున్నాను. ఆ బిల్డింగ్ కొనుక్కోడానికి 20 సంవత్సరాలు ఈఎంఐ పెడుతున్నాను. నా జీవితం అంతకాలం నెలకి 30,000 రూపాయలు కట్టడం మొదలెట్టాను. ఇది 50 లక్షలు కట్టుకున్న బిల్డింగ్కి అపార్ట్మెంటో బిల్డింగో కొనుక్కున్నాను, కోటి రూపాయలు కట్టుకున్నాను. దాన్ని తీర్చడం కోసం నా జీవితం అంతా చేసేసుకుంటాను. ఒకప్పుడు బిల్డింగ్ లేనప్పుడు లేనా పాకలో ఉన్నాను, లేదు పెంకిటింట్లో ఉన్నాను. కాదు పెంకిటిల్లు కుదరదు, నాకు పెద్ద బంగళా అయిపోతుంది ఇదంతా. అప్పుడు ఉచితంగా ఇచ్చారు స్థలాలు, ఇప్పుడు ఉచితంగా ఎవరి పట్ల కొనుక్కోవాలి. ఆ కొనుక్కోవడం కోసం నేను నా జీవితం అంతా శ్రమ పెడుతున్నాను. వచ్చిన స్థలంలో పెద్ద బిల్డింగ్ కట్టాలి, కోటొప్పులెట్టి. దాని దగ్గర డబ్బు లేదు, దాన్ని అప్పు చేస్తున్నాను. అప్పు చేసిన తర్వాత నా జీవితం అంతా అప్పు తీర్చడం కోసం తీర్చి ఏం చేస్తాను? తీర్చకుండానే చచ్చిపోతాను, తీర్చానే చచ్చిపోతాను. ఇప్పుడు నా జీవితం ఏంటి? ఒక ఇల్లు కట్టడానికే. ఇప్పుడు ఇల్లు కట్టుకుని నేను ఉన్నాను, ఇక్కడ లేను, పోయాను. ఇప్పుడు ఎవరుంటారు? నా వెనకాల ఉంటారు. వాళ్ళు ఉంటారో ఉంచుతారో, దాన్ని కూలగొడేస్తారో నాకు తెలియదు. నా శ్రమ అంతా ఏమైపోయింది? వృధా అయిపోయింది. ఇదే శాస్త్రం చెప్తుంది. నువ్వు దీనికోసం పుట్టలేదు, నీ అవసరాలు తీర్చుకో, కాదనట్లేదు. కానీ నువ్వు ఎవరో తెలుసుకోవడం కోసం పుట్టేవు. అసలు నీకు ఈ కష్టం ఎందుకోసం తెలుసుకో, దానికోసం పుట్టేవు. ఈ నష్టం ఎందుకోసం తెలుసుకో, దానికోసం పుట్టేవు. దీన్ని ఎలా తప్పించుకోవాలో తెలుసుకో, దానికోసం పుట్టేవు. నువ్వు అసలు ఆనంద స్థితిలో ఉన్నావు. బిగ్ బ్యాంగ్ జరిగినప్పుడు, బిగ్ బ్యాంగ్ ఇందాక అనుకున్నాం మనం, బిగ్ బ్యాంగ్ జరిగినప్పుడు ఆనంద స్థితిలో ఉన్నావు నువ్వు. నీకు నువ్వే మళ్ళీ ఇప్పుడున్న ఈ పరిస్థితి రప్పించుకున్నావు. ఎందుకు వచ్చిందో తెలుసుకుని ఈ స్థితి నుంచి మళ్ళీ ఆ స్థితికి వెళ్ళిపోవాలి నువ్వు. అందుకోసం నీకు జ్ఞానాన్ని ఇచ్చాను. మళ్ళీ ఎవరిచ్చారు? అది కాదు, ఇదే తెచ్చుకుంది. ఇదే జ్ఞానం కూడా ఇదే మళ్ళీ తెచ్చుకుంది. సో ఆ స్థితిలో ఉన్న తాను ఈ స్థితికి వచ్చేసింది. ఈ స్థితిలో ఉన్న తాను మళ్ళీ ఆ స్థితికి వెళ్ళడానికే సృష్టి పరిణామ క్రమము. ఇది ఎవరైతే తెలుసుకుంటారో వారు నా స్థితిలో ఉంటారు. తెలుసుకొని వాళ్ళు జన్మ మృత్యు జరా వేదన సంసారంలో పడిపోతారు. సంసారం అంటే మనం అనుకుంటాము సంసారం ఉంది సన్యాసం తీసుకున్నాడు. కాదు, సంసారం అంటే భార్య భర్త పిల్లలు కాదు.
జన్మ మృత్యు జరా వ్యాధి అనే సంసారము. ఈ సంసార చక్రంలో పడిపోతున్నాము. ఎందుకు? నేనెవరో తెలుసుకోక, నాకు ఈ కష్టం ఎందుకు వస్తుందో తెలుసుకోక, నాకు ఈ దుఃఖం ఎందుకు వస్తుందో తెలుసుకోక, నాకు ఈ బాధ ఎందుకు వస్తుందో తెలుసుకోక, నాకు ఈ అనారోగ్యం ఎందుకు వస్తుందో తెలుసుకోక, దీని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయక జన్మబుద్ధి జరావధిలో పడిపోతున్నాను నేను. కోరికలు కోరుకుంటున్నాను, ఆ కోరిక తీరకుండా చచ్చిపోతున్నాను. ఆ కోరిక తీర్చుకోవడం కోసం మళ్ళీ పుడుతున్నాను నేను. కోరికలు కోరుకుంటున్నాను, ఆ కోరికలు బాగాలేదనుకుంటున్నాను. ఆ కోరికలు బాగాలేదన్న తత్వాన్ని తెలుసుకోవడం కోసం మళ్ళీ పుడుతున్నాను నేను. అసలు నా కోరిక లేకుండా ఉండాలనుకుంటున్నాను, ఉండలేక మళ్ళీ జీవిస్తున్నాను, జీవిస్తూ మళ్ళీ మరణిస్తున్నాను. ఇలా ఎన్నో జన్మలు ఎత్తేస్తున్నాయి. శాస్త్రం ఏం చెప్తుందంటే, నువ్వెవరో తెలుసుకోకుండా నువ్వు చనిపోతే కనుక, ఇప్పుడు మనిషి జన్మ అనుకున్నావే, కాదు నిన్న కూడా మనం తెలుసుకున్నాం. మొన్నటి రోజుల్లో మర్మా థెరపీ క్లాసులో నేర్చుకున్నాం. వశిష్ఠ గీతలో శ్రీరామచంద్ర వారికి వశిష్ఠ మహర్షి తెలుసుకున్నాము. నువ్వెవరో తెలుసుకోకుండా కూడా నువ్వు మరణించేస్తే కనుక నిన్ను మరలా ఎక్కడికి పంపించేస్తానో నీచి యోనిలో పెట్టేస్తాను నేను. నీచి యోని అంటే తెలుసు కదా మనకి, పశుపక్షాదులు, అంతకంటే ఇంకా కింద జన్మలో పడేస్తాను నిన్ను అని చెప్తుంది శాస్త్రం. ఎందుకు? మానవ దేహం ధరించింది దేనికోసం? జ్ఞానాన్ని ఉదయించుకోవడం కోసము, జ్ఞానాన్ని అద్భుతంగా తెలుసుకోవడం కోసము, నన్ను నేను తెలుసుకోవడం కోసము. నన్ను నేను తెలుసుకోకుండా నేను మళ్ళీ ఏదో ఎక్కడో భగవంతుడు నన్ను, ఆ భగవంతుడు నన్ను కాపాడుతాడు, ఏదేవో దేవత ఉందని ఆ దేవి దేవత నన్ను కాపాడుతుంది అనుకుంటూ నేను జీవించి నా కోరికలు వదులుకోకుండా, నా సంకల్పాలు వదులుకోకుండా, నా విషయవాసన వదులుకోకుండా నేను అజ్ఞానంతో పడిపోతే నీ చేనులో పడిపోతానని చెప్తుంది శాస్త్రం. సో భగవంతుడు ఎక్కడున్నాడు ఇప్పుడు? ఎలా ఉన్నాడు ఇప్పుడు? నేనెవరు? జీవుడెవరు? తెలుసుకున్నామా? తెలుసుకుంటున్నాము అంతే. కొంతమంది నమ్ముతాము, కొంతమంది నమ్మం. తెలుసుకున్న వాళ్ళు కూడా తెలుసుకున్నట్టుగా ఉండడం కాదు, దీన్ని జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవాలి. అభివృద్ధి చేసుకుంటే ఎంతో నేను సాధించగలను. ఏం సాధిస్తాను? మళ్ళీ గోంగూర కట్ట, బిల్డింగ్ వాకల్లా, ₹1 సంపాదించమా, 10 కోట్లు సంపాదించమా, బిల్డింగ్లు సంపాదించమా కాదు, జ్ఞానాన్ని సంపాదిస్తాను, ఆనంద స్థితిలో ఉంటాను. అలాగా భగవంతుడు చెప్తాడు, కృష్ణుడు చెప్తాడు, నన్ను తెలుసుకోవడం కోసం, నన్ను అనుభవం పొందడం కోసం కోటాను కోట్ల మంది బయలుదేరుతారు. అందులో ఏ ఒక్కడో అనుభవం పొందుతాడు, ఏ ఒక్కడు నాలో చేరతాడు. ఆ ఒక్కళ్ళు కొంతమంది మనకు కనబడి మన ఇళ్లలో ఫోటోల రూపంలో పెట్టుకున్నాము. రాముడని, కృష్ణుడని, ఈశ్వరుడని, సాయిబాబా అని, పుట్టమ సాయిబాబా అని, లేదంటే వశిష్ఠ మహర్షిని, లేదంటే ఎవరో దత్తాత్రేయ స్వామి వారని, రానున్న రోజు నా ఫోటో కూడా పెట్టుకోవచ్చు మీరు, మా గురూజీ అని. ఎందుకు? ఇంత జ్ఞానాన్ని ఇచ్చేస్తున్నాడని. వీడేం కాదు, మీ భావన అంతే, పెట్టుకోవచ్చు. నేను ఉన్నాను కాబట్టి నాతో చెప్పుకున్నాను. నేను నా శరీరం వదిలిన ఏం చేసుకుంటారు? నా ఫోటో చెప్పుకుంటారు. నా ఫోటోలోంచి మీకు జ్ఞానం ఉదయిస్తుంటుంది. మీకు కావాల్సిన ప్రశ్నలకి సమాధానం నా ఫోటోలోంచి వస్తున్నాయి. మరి నేను పోయిన తర్వాత నేను చెప్తానా? నేనే లేను ఇక్కడ. నేనేం చెప్తాను మీకు? నేను నా ఫోటోలోంచి వస్తున్నాయి మీకు. నా ఫోటో నుంచి మీకు ఎలా వస్తాయి? నా మీద మీకు ఉన్న విశ్వాసము, ఆ విశ్వాసంతో మీకే జ్ఞానం వస్తుంది. అప్పుడు మీరేమనుకుంటారంటే, నా ఫోటోని మీరు పూజ చేస్తున్నారు కాబట్టి గురూజీ నాకు సజీవంగా లేకపోయినా సరే నాకు ప్రశ్న సమాధానం చెప్తున్నారు. అలాగే సాయిబాబా అన్నప్పుడు ఆయన దగ్గరికి దర్శనం చేసుకునేవారు. సాయిబాబా అన్నప్పుడు కూడా ఫోటోలు పెట్టుకుని ఇంట్లో పెట్టుకునేవారు. సాయిబాబా పోయిన తర్వాత గుళ్ళు కట్టేశారు. ఆ సాయిబాబా మాకు బాధలు తీరుస్తాడు, అది విశ్వాసము. ఆ సాయిబాబా ఏమీ తీర్చడు, ఈ స్వామినారాయణ ఏమి తీర్చడు. మీకు జ్ఞానాన్ని ఇచ్చాను, మీకు మార్గాన్ని ఇచ్చాను, నాకు నా గురువుని మార్గాన్ని ఇచ్చాడు, ఆ మార్గం నేను నడిచాను, జ్ఞానం తెలుసుకున్నాను. జ్ఞానం అంటే అనుభవం తెలుసుకున్నాను, ఆ అనుభవం మీకు ఇస్తున్నాను. మీరు ఆ అనుభవాన్ని పాటించుకుంటే మీరు ఆనందంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు, ఐశ్వర్యవంతంగా ఉంటారు. అనుభవాన్ని పాటించకుండా మళ్ళా యథా రాజా తథా ప్రభ అంటూ అందరిలాగే జీవించేస్తే మీ కష్టాలు మీ దగ్గరే ఉంటాయి, మీ బాధలు మీ దగ్గరే ఉంటాయి, మీ అనారోగ్యం మీ దగ్గరే ఉంటాయి. ఇప్పుడు చెప్పమ్మా దేవి తల్లి, నీ అనుభవం చెప్పు. హరే కృష్ణ గురూజీ. చెప్పు. నువ్వు ఎన్నాళ్ళైంది క్లాస్ నేర్చుకుని? నేను క్లాస్ 20 రోజులైంది గురూజీ. ఎన్ని రోజులు? పక్క వాళ్ళు మాట్లాడద్దు, మీటగలండి. 20 రోజులు అవుతుంది గురూజీ. 20 రోజులు. చెప్పు. ఫస్ట్ రోజు ఏం చెప్పు నాకు? క్లాస్లో 3 రోజుల్లో ఉండగా నువ్వేం చెప్పు నాకు? 3 రోజులు ఉండగా మా అమ్మగారికి క్లాస్ 3 రోజులు ఉండగా నువ్వేం చెప్పావు నాకు? క్లాస్ 3 రోజులు ఉండగా హీలింగ్ చేయగలనా? అవును గురూజీ. నా వల్ల అవుతుందా? నాకు జ్ఞాపకం ఉంటుందా? ఏ స్ట్రక్చర్ ఎలా చేయాలి, తప్పులు ఎలా చేయాలి అని అడిగావు కదా? అవును గురూజీ, అడిగాను గురూజీ. అసలు నాకు గుర్తుండేది కదా గురూజీ.
అంతా నాకు అయోమయంగా ఉండేది, అసలు ఏం అర్థమయ్యేది కాదు. అయితే నేను అస్తమానం ఏదో ఒకటి అడుగుతూ ఉండేదాన్ని. మీరు చెప్పేవారు పాపం, చాలా ఓపికగా నాకు సమాధానం ఇచ్చారు. కానీ నాకు మొత్తం మైండ్ లోకి వెళ్ళేది కాదు గురుజీ. ఆ మంత్రాలు అవన్నీ కూడా గుర్తుండే కాదు అసలు. అయితే తర్వాత కొద్దిగా మీరు చెప్తుంటే డైలీ మీతో పాటు చేయడం అన్ని కూడా కొద్దిగా అస్తమానం ఖాళీ ఉన్నప్పుడల్లా, ఇది వరకు సెల్లో టీవీ చూసేదాన్ని గురించి, ఇప్పుడు అలా కాకుండా ఖాళీ ఉన్నప్పుడల్లా పుస్తకం తీసి పుస్తకం చదువుతున్నాను గురించి. అది అంతమానం చదువుకుంటా ఉంటే కొద్దిగా అర్థమవుతుంది గురూజీ. అయితే ఫస్ట్ మా అబ్బాయికి ఒంట్లో బాగాలేదు కానీ మీకు ఫోన్ చేశాను గురూజీ. ఫోన్ చేస్తే మీరు చెయ్యమ్మా, ఏం కాదు, పర్లేదు, నేను ఉన్నాను అనుకుని నన్ను తలుచుకుని చేసుకో, అంతా మంచి జరుగుద్ది, నేను ఉంటాను వెనకాల అని ధైర్యంగా చెప్పారు, ధైర్యం ఇచ్చారు. అప్పుడు సరే అని బాబుకి ఫస్ట్ చేశాను. బాబు పర్వాలేదమ్మా, నాకు తేడా కనిపిస్తుందమ్మా, నాకు లోన్ నుంచి ఏదో వెళ్తున్నట్టు నాకు తెలుస్తుందమ్మా అని కూడా చెప్పాడు. తర్వాత వెంటనే మా వారికి కూడా కొద్దిగా రొంప దగ్గు అన్ని ఉంటే మీరు టాబ్లెట్ వేసుకోకండి, మీకు నేను చేస్తాను, మీ 2-3 రోజులు చూద్దాం, చూస్తే అది అంతకీ తగ్గకపోతే అప్పుడే టాబ్లెట్ వేసుకుందరు గాను అని సర్లేని ఆయనకి 3 రోజులు మీకు ఫోన్ చేసి మళ్ళీ నేను అడిగి చేశాను. చేస్తే టాబ్లెట్ వేసుకోకుండానే పాపం ఆయనకి చాలా బాగా తేడా కనిపించిందండి. నిన్న మాత్రం మా అమ్మగారికి మీ క్లాస్ అయిన వెంటనే మా అమ్మగారు ఫోన్ చేశారు గురూజీ. మా అమ్మగారు ఫోన్ చేసి, నాకు మోకాలు చాలా రాత్రి నుంచి విపరీతంగా నొప్పి వచ్చేస్తుందమ్మా, నాకు ఏం చేయాలో తెలుస్తలేదని చాలా బాధపడితే సరే అయితే నువ్వు లైన్ లో ఉండు, నువ్వు ఫోన్ పెట్టకుండా లైన్ లో ఉండు, నేను చేస్తాను, నీకు ట్రై చేస్తాను అని ట్రై చేశాను గురూజీ. నేను చేస్తుంటే మా అమ్మగారు, నేను ఏ చక్రాలు క్లీన్ చేస్తున్నాను ఆ చక్రాల నుంచి నాకు ఏదో వెళ్తున్నట్టుగా ఉందమ్మా అని ప్రత్యేకంగా చెప్పి, చాలా ఆనందంగా నాకు ఇలా ఉంది, నాకు ఇలా బయటకు వెళ్తుంది, నడుంలోంచి, భుజాల్లోంచి, చేతుల్లోంచి, అరికాళ్ళలోంచి కూడా నాకు ఏదో బయటకు వెళ్తున్నట్టుగా అనిపిస్తుందమ్మా, తేడా చాలా బాగా కనిపిస్తుంది అని మీకు గురువు గారి కృతజ్ఞతలు చెప్పాను. రాత్రి మళ్ళీ ఫోన్ చేశారు గురూజీ. పాదాలు బాగా నొప్పిగా ఉన్నాయని మళ్ళీ ఫోన్ చేస్తే మళ్ళీ కాసేపు చేశాను గురూజీ. చేస్తే నాకు చురుకు పోటు కింద ఉండి బయటకి ఏదో వెళ్తున్నట్టుగా అనిపిస్తుందమ్మా అని చెప్పారు. సర్లే అని మళ్ళీ 17 కాంచి లెక్కెట్టుకోమన్నారు కదా గురూజీ, అది కూడా లెక్కెట్టుకుని అలా కూడా చేశాను గురూజీ. 0 వచ్చేదాకా చేస్తే కొద్దిగా పర్వాలేదమ్మా. అంటే నిన్న పొద్దున్న అసలు నుంచోలేకపోయారంట గురూజీ, అసలు లేవడానికి లేక పాపం చాలా ఇబ్బంది పడ్డారంట. నేను చేసిన తర్వాత పాపం లెగిసి కొద్దిగా తన పని తను చేసుకోగలిగానని కూడా ఫోన్ చేసి చెప్పారు గురూజీ. నాకు చాలా సంతోషం అనిపించింది గురూజీ. అప్పుడు మీకు ఫోన్ చేశాను నేను, నాకు చాలా ఆనందం అనిపించింది, ఆ ఆనందం మీతో పంచుకోవాలనిపించింది. వెంటనే మీకు ఫోన్ చేసి చెప్పాను గురూజీ. చాలా కృతజ్ఞతలు గురూజీ. రైట్, బాగుంది. చూసారా, ఈమె కేవలం 20 రోజులు మాత్రమే నేర్చుకుంది. 20 రోజుల్లోనే దీనికి అసలు ఏమీ తెలియని స్థితి నుంచి ఎంతో కొంత తెలిసిన స్థితి వచ్చింది. అంటే విశ్వాసంతో కాలు నొప్పి నుంచి క్యాన్సర్ వరకు కూడా తగ్గించవచ్చు. తగిన ఓర్పు నాలో ఉండాలి, శ్రద్ధ నాలో ఉండాలి, హీలింగ్ చేసిన నాలో ఓర్పు ఉండాలి, శ్రద్ధ ఉండాలి, సహనం ఉండాలి, టైం టేకింగ్ తీసుకోవాలి నేను. అలాగే చేయించుకునే వాళ్ళలో కూడా చేసేవారి మీద విశ్వాసం ఉండాలి, సహనం ఉండాలి, ఓర్పు ఉండాలి. ఇప్పుడిప్పుడే తగ్గిపోవాలనుకోకుండా తగ్గుతున్న దానికి ప్రతి క్షణము కృతజ్ఞత తెలుపుకుంటూ ఉంటే వారు తలకాయ పోటు నుంచి క్యాన్సర్ వరకు కూడా తగ్గి బయటికి రావచ్చు. ఇదంతా ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది? భగవంతుడు ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు? మన ఊహల్లో ఉన్నాడు, మన ఆలోచనలో ఉన్నాడు, మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు. మనమే ఏకకణ జీవిలా ఉన్న నేను ఈరోజు శ్రీ స్వామినారాయణగా ఎదిగాను. నేను మీ అందరికీ క్లాసులు చెప్తున్నాను, మీ అందరూ కూడా క్లాసులు వింటున్నారు, మీరందరూ కూడా ఎన్నో ప్రయోగాలు చేస్తారు కూడా. మీరు కూడా రానున్న రోజుల్లో శ్రీ స్వామినారాయణ తయారవుతారు. అర్థమైందండి సుభాని గారు, భగవంతుడు ఎక్కడున్నాడో, ఎలా వచ్చాడో? గురుగారు, some miracles are happening. ఏమన్నారు? some miracles are happening. బాగా ఉందా క్లాసు? చాలా బాగా ఉంది క్లాస్ గురూజీ, చాలా బాగుంది గురూజీ. సుభాని గారు మంచి కౌంటర్ స్టార్ట్ చేశారు. మాకు మంచి జ్ఞానాన్ని మీ ద్వారా అందుకున్నాను. లేదు సార్,
మీరు వేయడం వల్లే కౌంటర్ కాదు ప్రశ్న కౌంటర్ కాదు ఇది కదా మనం నేర్చుకుంది. ఇంత ఎలా వచ్చింది అనేది నా ప్రశ్న, అంతకంటే ఏం లేదు. తీరిందా మీ ప్రశ్న సమాధానం శోభాని గారు? తీరింది. అంతా మనమే, అంతా ఆయనే అనేది తీరింది. రైట్. సార్ ఇక నుంచి మీకు క్వశ్చన్స్ ఉండవు సార్ నాకు తెలిసి. క్వశ్చన్ వేసిన అజ్ఞానమే, ఇంకెందుకు అనవసరం. అలా